సార్ ఈ బోర్డు ప్యానెల్‌లో అభ్యర్థిని ఎక్కువగా ఏ ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటే, ఇందాక మీరు జస్ట్ చెప్పారు గానీ, ఫుల్ పేజ్ చెప్పలేదు. అంటే చాలా మందికి డౌటు. నేను ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నన్ను ఎలాంటి క్వెషన్స్ యెస్ సార్. అడుగుతారో బోర్డ్ అని. ఆ క్వెషన్స్ ఏవో ఒకసారి చెప్తారా సార్? ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే? సార్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వచ్చేసి సార్ మేజర్ రోల్ వచ్చేసి ఏదైతే ఉందో ఈ డెసిషన్ మేకింగ్‌కి సంబంధించి మరి అబాండన్డ్ చిల్డ్రన్‌ని వాళ్ళని రక్షించే విషయంలో ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తీసుకున్న తర్వాత వాళ్ళని సురక్షితంగా హోమ్‌కు చేర్చారా లేదా? చేర్చడాని కోసం నీ వంతు నువ్వు ఏ విధంగా జేస్తావు? మరి జువెనైల్ జస్టిస్ చట్టంలోని అంశాల ఆధారంగా మరి బాలలు ఒకవేళ నేరస్తులుగా అవుతే వారిని శిక్షించడమేనా? మరి వాళ్ళ లోపల మార్పు ఏ విధంగా తీసుకురావచ్చు? మరి ముఖ్యంగా సార్ మిషన్ వాత్సల్య అనే స్కీమ్ ద్వారా కేర్ టేకింగ్ గావచ్చు, వివిధ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌తోని కోఆర్డినేషన్ జేసుకొని, ఆ విద్యార్థికి ఏం జేస్తున్నారంటే అబాండన్ గావచ్చు, ఆర్ఫన్ గావచ్చు, ఇంకా ఎవరైనా గావచ్చు, వీళ్ళకు ఈ వాత్సల్య ప్రోగ్రామ్ గురించి అవగాహన ఉంటే, దాని ద్వారా వాళ్ళకు వృత్తిపరమైన శిక్షణనిప్పించి భవిష్యత్తులో స్థిరపడేలా జేయడము, మరియు ఇట్లాంటి స్కీమ్స్‌ని వినియోగించి ఈ ఇట్లాంటి ఏదైతే జువెనైల్ జస్టిస్ చట్టం కింద ఆమోదించబడ్డ ఈ ఏదైతే సదనాలున్నాయో, చైల్డ్ వెల్‌ఫేర్ హోమ్స్ ఉన్నాయో, వాటిని ఏ విధంగా సంరక్షిస్తావు? వాటిని ఏ విధంగా నువ్వు స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ జేస్తావు అన్నది. మరియు సార్ పోక్సో చట్టం గురించి కనీసం పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా దీని రిలేటెడ్‌గా అడిగినప్పుడు చదువుకోవడంలో తప్పులేదు. ఒకరోజు చదువుకుంటే ఆ సెక్షన్‌లు బట్టి పెట్టయినా సరే అవగాహన. మరియు జువెనైల్ జస్టిస్ చట్టంలోని దీని రిలేటెడ్‌గా ఉన్న చట్టాల గురించి పూర్తి అవగాహన అనేది తెచ్చుకోవాలి. మరియు క్షేత్రస్థాయిలో నీవు గతంలో చేసిన ఎక్స్‌పీరియన్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఎన్‌జీఓలో చేస్తున్నారంటే, ఆ ఎన్‌జీఓ ఎందుకు? దాని ఉద్దేశ్యం ఏంది? నువ్వు చేసిన వర్క్ ఏంది? నిజంగా ఇది సూటబుల్ ఉందా? నీవు చేసే పనికి? అన్నది క్లియర్‌గా అడుగుతారు. చాలామంది సార్ ఏం జెప్తారంటే, అసలెందుకొస్తున్నామంటే నాకు 40,000 జాబ్ వస్తుంది గదా! అని జెప్పేసి. ఇలాంటివి గాకుండా ఇది పూర్తిగా సర్వీస్ ఓరియెంటెడ్ జాబ్ సార్. అయితే మనం చెప్పే విషయాల్లో వాళ్ళు మనల్ని టెస్ట్ జేయాల్సొచ్చినప్పుడు మనము జెన్యూన్‌గా మాట్లాడాలి. ఏదో తప్పు జేసి పాత ఏదైనా తీసుకొనొచ్చి నేను ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఏదో 3 సంవత్సరాలు కాలయాపన చేస్తా అంటే కుదరదు. గతంలో లాగా లేదు. ఖచ్చితంగా డైలీ ఈ వృత్తిపరంగా చాలా బాధ్యతలనేటివి ఉంటాయి. కోర్టులతో, సివిల్ జడ్జిలతో మరియు ఆ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారితో చాలా మంచి ప్రోటోకాల్ పోస్టు మరి ఐపీఎస్‌లతో, ఎస్ఐలతో అంటే ఆ చిల్డ్రన్ వెంటనే తీసుకొనొచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కంటే ముందు వీళ్ళనే సంప్రదించాల్సి ఉంటుంది గాబట్టి, మినిమమ్ అలాంటి వాళ్ళతోని మాట్లాడే స్కిల్స్ ఉన్నాయా? లేవా? అని జెప్పేసి లేదు నాకు 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు వస్తుంది గదా! ఇవ్వరు గదా! ఎట్లివ్వరు? నాకు చాలా మంది అడుగుతున్నారు సార్. లేదు అమ్ముడు పోతున్నాయేమో పొలిటికల్‌గా అంటే అలా ఏం లేదు. మినిమము మాట్లాడే స్థాయి ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉద్యోగంలో గూడా ఒక జిల్లా కలెక్టర్ గారితోని, ఒక ఐపీఎస్ గారితోని, ఒక జిల్లా జడ్జితోని మనము ఇంటరాక్షన్ జేసే పోస్ట్ ఆ విద్యార్థులకున్నప్పుడు కనీస సామర్థ్యాలు ఉండాలి. అలా లేకుండా ఎక్స్‌పెక్ట్ జేయడము తప్పనిపిస్తుంది.